హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. టైటిల్ చూస్తారు కదా, యూనిచ్ నెట్వర్క్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 years అయితే అయిందనమాట. సో 1 year బ్యాక్ నేను ఈ ప్రాజెక్ట్ గురించి మీకు చెప్పాను. చాలా మంది రిజిస్టర్ అయితే చేసుకున్నారనమాట. వీడియో అయితే చేయలేదు, నేను మా వాట్సాప్ ఛానల్లో లింక్ అయితే పెట్టాను ఈ ప్రాజెక్ట్కి సంబంధించి. దాని ద్వారా చాలా మంది రిజిస్టర్ అయ్యి మనీ చేస్తూ వస్తున్నారు ఇప్పటివరకు అయితే. సో ఇప్పుడు యూనిచ్ నెట్వర్క్ సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈ నుంచి నెట్వర్క్ ప్రాజెక్ట్లో మనకు మైనింగ్ చేస్తే ఎఫ్డి పాయింట్స్ వచ్చేది. ఇంతకుముందు మనకు 321 ఎఫ్సి అయితే ఇచ్చారనమాట. టోటల్గా ఎఫ్డి నుంచి ఎఫ్సికి కన్వర్ట్ చేసి. సో ఈ అప్డేట్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది చాలా మంది మెసేజ్లు అయితే చేస్తున్నారు అనమాట. సో చాలా రోజులు అయితే అయింది, దగ్గర 1 week అయితే అయిందనమాట ఈ నుంచి ప్రాజెక్ట్లో అప్డేట్ అయితే వచ్చి. సో నెక్స్ట్ ఈ ప్రాజెక్టు లిస్టింగ్ కూడా కాబోతుంది. ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ అనేది మనకు ఓటీసీ మార్కెట్ కూడా తీసుకొచ్చింది. ఓటీసీ మార్కెట్లో దీని ప్రైస్ $50 అయితే వెళ్ళింది అనమాట. దీని ప్రైస్ $50 అయితే వెళ్ళింది, దగ్గర $50 దాకా వెళ్ళింది అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కైన్ వాల్యూ ఎంత ఉండొచ్చు అంటే నాకు తెలిసి $20-30 అయితే ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓటీసీ మార్కెట్లో $50 వచ్చింది ప్రైస్. సో ఓటీసీ మార్కెట్లో వచ్చిన ప్రైస్ మనకు లిస్టింగ్ అయిన తర్వాత రాదనమాట, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ. సో అర్థమైందిగా. సో ఇది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పలేను. దీనికన్నా బెస్ట్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. నేను మీకు ఈవినింగ్ కానీ రేపు కానీ ఒక షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను, టాప్ 10 బెస్ట్ ప్రాజెక్టులు ఏవి అనేది. సో అవి మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకుని మైనింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదా సో ప్రజెంట్ ఏ ప్రాజెక్టులో అయితే మీరు మైనింగ్ చేస్తూ ఉన్నారో ఆ ప్రాజెక్టులు మాత్రం మైనింగ్ చేసుకుంటూ ఉండండి. ఓకే. సో ఇది మాత్రం బెస్ట్ ప్రాజెక్టు అని నేను చెప్పాను. ఇది ఒక ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టు. ఒక ₹20, ₹15 లిస్టింగ్ అయితే అవ్వచ్చు. ఓటీసీ మార్కెట్లో ₹50 ప్రైస్ వచ్చింది కాబట్టి సో మనకు లిస్టింగ్ అయిన తర్వాత ₹20, ₹15, ₹25 దాకా లిస్టింగ్ అయితే అవ్వచ్చు. సో అర్థమైందిగా. ఏదేమైనా ఫ్రీగా వచ్చిన కరెన్సీ కదా, ఫ్రీగా వస్తున్న డబ్బులే కాబట్టి సో చేసుకోవాలనుకుంటే చేసుకోండి. తొందరలోనే ఇది మనకు లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఓటీసీ మార్కెట్ కూడా వచ్చిపోయింది కాబట్టి సో ఇది తొందరలోనే లిస్టింగ్ అవ్వడానికి రెడీగా అయితే ఉందన్నమాట. సో అందుకని చెప్తున్నాను, రిజిస్టర్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు, లేకపోతే లేదు. బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాను. ఓకే. సో అప్డేట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళండి. ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళిన తర్వాత యూనిచ్ అప్లికేషన్ని ఫస్ట్ అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాత వన్స్ ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. సో 2 days అయితే అయింది, ఫీవర్ అయితే వచ్చిందనమాట, బాగలేదు, హెల్త్ బాగలేదు. సో అందుకని వాయిస్ కూడా కాస్త బేస్ తగ్గిపోయింది, అర్థమైందిగా. వన్స్ అప్డేట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్ఫా వర్షన్ ఇస్ లైవ్ అని కనిపిస్తుంటుంది. ఓకే. ఇక్కడ ఏం చేయాల్సిన పని లేదు, ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ పైన స్కిప్ అని ఉంటుంది, కింద నెక్స్ట్ అని ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, లేకపోతే స్కిప్ అనేది చేసేయండి. ఓకే. సో మొత్తం స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఫ్రీడమ్ అని వస్తుంది అనమాట. ఫ్రీడమ్ మీద క్లిక్ చేయండి, లేదా స్కిప్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో స్కిప్ మీద క్లిక్ చేయండి. టోటల్గా స్కిప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ అకౌంట్ సైన్ ఇన్ అని వస్తుంది అనమాట. ఓకే. క్రియేట్ అకౌంట్ అంటే ఇప్పటివరకు మీరు యూనిచ్ ప్రాజెక్ట్లో రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేసుకోండి. సో ఇంతకుముందు రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేసాము, కొన్ని రోజులు అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్ ఎలా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసి సో నేను చూపించినట్టుగా మీరు కంటిన్యూగా అదే అకౌంట్ లాగిన్ అయితే చేసుకోండి. ఓకే. సో ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకు నేను చూపిస్తున్నాను, కొన్ని రోజులు మైనింగ్ చేసి వదిలేసిన వాళ్ళకు, అప్డేట్ వచ్చిన వాళ్ళకు చూపిస్తున్నాను. కొత్త అకౌంట్ అయితే కాదు ఇది. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఏమొస్తుందంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. ఓకే. ఇంతకుముందు ఆల్రెడీ మీరు అకౌంట్ క్రియేట్ చేశారు, కొన్ని రోజులు మైనింగ్ చేశారు కాబట్టి మీకు ఈమెయిల్ ఐడి లింక్ అయి ఉంటుంది, పాస్వర్డ్ గుర్తుంటుంది. పాస్వర్డ్ ఇన్ కేస్ మర్చిపోయినా కానీ మీరు ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసుకోండి. ఓకే. మీ ఈమెయిల్ ఐడి అనేది గుర్తుంది కదా, ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ అయితే వస్తుంది ఈమెయిల్కి. దాని ద్వారా మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. న్యూ పాస్వర్డ్ క్రియేట్ అని ఆప్షన్ అయితే వస్తుంది. అప్పుడు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని కొత్త పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ బ్యాక్ అయితే వచ్చి అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో మీరు ఏం చేస్తారంటే కింద సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ అప్డేట్ టు యూనిచ్ నెట్వర్క్ అని వస్తుంది అనమాట. ట్రాన్స్ఫర్ డాటా నో అని వస్తుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నారు అనమాట, ఆల్ ఎఫ్డి పాయింట్స్ మీకు ఎఫ్సీలకి మారిపోతుంది, కన్వర్ట్ చేయబోతున్నాము అని ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు. సో 30,000 మీ ఎఫ్డి పాయింట్స్ ఉంటే అందులో మీకు 300 ఎఫ్సీ పాయింట్స్ అయితే ఇస్తున్నారు అనమాట, ఎఫ్సీ కైన్స్ అనుకోండి. ఓకే. ట్రాన్స్ఫర్ డాటా నో మీద క్లిక్ చేయండి. ఓకే. ట్రాన్స్ఫర్ డాటా నో మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంటర్ రిఫరల్ కోడ్ అయితే అడుగుతుంది. ఓకే. సో ఈ రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు యాడ్ ఫోటో, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అయితే వస్తుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ పైన ప్రొఫైల్ పిక్ కెమెరా ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది, కెమెరా ఐకాన్. సో ఈ కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫేస్ క్లియర్గా ఉన్న ఒక ఫోటో ఉంటే కనుక గ్యాలరీ నుంచి అయినా మీరు తీసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత మీరు ఇక్కడ ఫుల్ నేమ్, ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో పేరు అలాగే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అనమాట, ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఎంటర్ చేయండి. ఆ తర్వాత కింద జెండర్, మ్యాన్ అయితే మ్యాన్, ఉమెన్ అయితే ఉమెన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ కరెక్ట్గా ఎందుకు
ఇవ్వమంటున్నాను అంటే, రేపు వీళ్ళు కేవైసీ తీసుకొచ్చారనుకోండి, ఇక్కడ మేమిచ్చే డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫోటో కానీ, డాక్యుమెంట్స్‌లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫోటో కానీ మ్యాచ్ అవ్వాలి. సో, మ్యాచ్ కాకపోతే ఇక్కడ కేవైసీ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో, అందుకని కరెక్ట్‌గా అయితే ఇవ్వండి. ఆధార్ కార్డ్‌లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ ఇచ్చిన తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు మీడియా అని ఒక పేజ్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుందనమాట. సో, ఈ మీడియా దగ్గర మళ్ళీ సేమ్ ఫస్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఒక 6 బాక్స్ అయితే కనిపిస్తున్నాయి మనకు. సో 6 బాక్స్లో వేరే వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫొటోస్ అనేది మనం తీసి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. లేదా ఒకటి చేసినా పర్లేదు, అవసరం అది లేదు, అన్నీ ఫిలప్ చేయాలి అని రూల్ అయితే ఏం లేదు. సో ఒకటి చేసినా 2 చేసినా ఏం కాదు. సో సేమ్ ఇక్కడ కూడా మనం ఒక ప్రొఫైల్ పిక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒక ఫోటో అనేది లైవ్గా తీసి ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత కింద అబౌట్ మీ అని ఉంటుంది. ఓకే. సో అబౌట్ మీ దగ్గర మాత్రం మీరు ఏం చేస్తారు, ప్రజెంట్ మీరు ఏం చేస్తుంటారు, సో అది ఇచ్చేయండి అంతే. నేనైతే యూట్యూబర్ కాబట్టి ఐఎమ్ అబ్దుల్లా తెలుగు యూట్యూబర్ అని నేను ఇక్కడ అబౌట్ మీలో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో అర్థమైందిగా. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్యాషన్ అని పేజ్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనకు ఇష్టమైన ప్యాషన్ ఏంటి, మనం ఏం చేస్తాం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్రిప్టో ట్రేడింగ్. ఓకే. నేను క్రిప్టో ట్రేడింగ్ చేస్తాను కాబట్టి క్రిప్టో ట్రేడింగ్ ఉంది ఇక్కడ, అది సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత పైన వచ్చేసి బిజినెస్ కూడా ఉంది కాబట్టి నాకు, సో బిజినెస్ కూడా సెలెక్ట్ చేశాను. ఓకే. ఆ తర్వాత షాపింగ్ కింద వచ్చేసి షాపింగ్ అయితే సెలెక్ట్ చేశాను. ఎక్కువ షాపింగ్ చేస్తుంటాను నేను. సో షాపింగ్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా మీ ఇష్టం, ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 3 ఐటమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1-2 సెలెక్ట్ చేస్తే మీకు నెక్స్ట్ ఆప్షన్ అయితే రాదనమాట. ఓకే. సో 3 ఐటమ్స్ అనేది నేను సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అయితే వచ్చింది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీ ఇష్టం, మీరు ఎలా అయినా ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3 ఐటమ్స్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డిస్కవరీ సెట్టింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ షో మీ ఆల్ అని ఉంటుంది, మెయిన్ అని ఉంటుంది, ఉమెన్ అదర్ అయితే ఉంటుంది. సో మీరు మ్యాన్ అయితే మ్యాన్, ఉమెన్ అయితే ఉమెన్. ఓకే. మేల్ ఫీమేల్ అంతే కదా, అర్థమైందిగా. ఉమెన్ అయితే టిక్ మార్క్ ఉమెన్ దగ్గర ఉండాలి, మ్యాన్ దగ్గర ఉండొద్దు. సో మ్యాన్ అయితే టిక్ మార్క్ మ్యాన్ దగ్గర ఉండాలి, ఉమెన్ దగ్గర ఉండొద్దు. ఓకే. సో ఆ తర్వాత కింద ఉన్న ఆప్షన్ మీద మీరు ఏమి క్లిక్ చేయాల్సిన పర్లేదు. ఏజ్ మీకు ఎంత ఉంటుందో ఆ ఏజ్ మాత్రం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో లేకపోయినా పర్లేదు, అవసరం లేదు, వదిలేండి. ఇక్కడ ఏం గెలకాల్సిన పర్లేదు అనమాట మీరు. ఓకే. సో అది మాత్రమే టిక్ మార్క్ చూసుకోండి. ఉమెన్ అయితే ఉమెన్ దగ్గర పెట్టండి, మ్యాన్ అయితే మ్యాన్ దగ్గర అయితే టిక్ మార్క్ పెట్టండి. పెట్టి నేను మ్యాన్ కాబట్టి సో మ్యాన్ దగ్గర టిక్ మార్క్ అయితే పెట్టి ఉమెన్ దగ్గర తీసేసి కింద ఫినిష్ మీద క్లిక్ చేయాలి. ఓకే. ఫినిష్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా ఇక్కడ యూనిచ్ నెట్వర్క్ మైనింగ్ ఇంటర్ఫేస్లోకి లాగిన్ అయితే అవుతాం. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇంతకుముందు మీరు ఎన్ని ఎఫ్డి పాయింట్స్ మైనింగ్ చేశారు, ప్రాజెక్ట్లో మీకు ఎన్ని ఉన్నాయి ఇంతకుముందు అనేది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. అందులో మీకు పర్సంటేజ్ వేస్గా వీళ్ళు కన్వర్ట్ చేసి ఎఫ్డి నుంచి ఎఫ్సీలోకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో అర్థమైందిగా. ఈ తర్వాత ఇక్కడ మీరు మెయిన్గా మైన్ చేసుకోవాల్సిన ఆప్షన్ తెలుసు కదా మీకు. ఇక్కడ హ్యామర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా మధ్యలో, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే సో మీకు మైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోద్ది. ఓకే. సో మైనింగ్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కింద ఇన్వెట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే. సో ఇన్వెట్ మీద క్లిక్ చేయండి. ఇన్వెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ రిఫరల్ లింక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత రిఫరల్ కోడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీ రిఫరల్ కోడ్ ఎవరికైనా మీరు రిఫరల్ లింక్ పంపించాలనుకుంటే కనుక సో కింద కూడా మీకు ఇన్వెట్ ఫ్రెండ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినా మీకు సో డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరికైనా మీరు షేర్ అయితే చేయొచ్చు లింక్. దాని ద్వారా వాళ్ళు రిజిస్టర్ అయ్యి మనీ చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో ఇది అనమాట టోటల్లీ యూనిచ్ నెట్వర్క్ సంబంధించి అప్డేట్ గురించి మీకు క్లియర్గా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇందాక అప్లోడ్ చేసిన ప్రొఫైల్ పిక్, ఫొటోస్ ఇన్కేస్ చేంజ్ చేసుకోవాలి, బాగలేవు ఫొటోస్ అనుకుంటే కనుక సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కింద రైట్ సైడ్ మీకు ప్రొఫైల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. ఓకే. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన మీ పేరు అలాగే మీ ఈమెయిల్ ఐడి అయితే కనిపిస్తుంటుంది. సో ఇక్కడ పెన్సిల్ సింబల్ అయితే ఉంటుంది అనమాట. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చు, ఉమెన్ మెయిన్ అనేది చేంజ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇన్కేస్ మీ ఇంట్లో ఎవరైనా లేడీస్ ఉంటే వాళ్ళ పేరుకి అకౌంట్ అనేది మార్చవచ్చు అనమాట. సో మ్యాన్ అయితే మ్యాన్ కాకుండా ఉమెన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఉమెన్ లేకుండా ఉమెన్ అయితే ఉమెన్ నుంచి మళ్ళీ మ్యాన్కి అయితే పెట్టుకోవచ్చు, జెండర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఫొటోస్ కూడా అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ప్రొఫైల్ ఐకాన్ అనేది మార్చొచ్చు. కింద ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి సో ఈ మీడియా దగ్గర అప్లోడ్ చేసిన ఫొటోస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అబౌట్ దగ్గర మనం ఏమైతే ఇచ్చామో అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. కింద ఇక్కడ ఫ్యాషన్ కూడా మనం ఏదో వేరేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టోటల్గా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే. యూనిచ్ నెట్వర్క్ సంబంధించి అప్డేట్ గురించి క్లియర్గా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో రీలాగిన్ ఇలా కంప్లీట్ చేసుకోండి, మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి మళ్ళీ. సో ప్రాజెక్ట్ అనేది త్వరలో మనకు లిస్టింగ్ అవుతుంది. సో కొత్తగా రిజిస్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకే. సో పాత యూజర్స్ ఎలా రీలాగిన్ అవ్వాలి అనేది మీకు చూపించాను. సో ఇలా రీలాగిన్ అయితే అయ్యి
మీరు కంటిన్యూగా మైనింగ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తుంటాయి.